శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో బుధుడు ఏప్రిల్ 11వ తేదీ అర్ధరాత్రి 12:56 కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే బుధుడి మీన సంక్రమణం జరుగుతోంది. అలా మీనరాశిలోకి మారిన బుధుడు మళ్ళీ ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 6:37 మీనరాశి నుంచి మేషరాశిలోకి మారతాడు. అంటే ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 29వ తేదీ వరకు బుధుడు మీనరాశిలో ఉంటాడు. ఈ బుధుడి మీనరాశి సంచారం, బుధుడి మీన సంక్రమణం 12 రాశులకి ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తుందో, 12 రాశుల్లో ఏ రాశుల వాళ్ళకి బుధుడి మీన సంక్రమణం అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుందో, ఏ రాశుల వాళ్ళకి బుధుడి మీన సంక్రమణం వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి బుధుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు 12 రాశుల వాళ్ళు పాటించాలో ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 29వ తేదీ రాత్రి వరకు బుధుడు 12 రాశుల వారి రాశి ఫలితాల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి బుధుడి మీన సంక్రమణం వల్ల ఏర్పడేటటువంటి ఫలితాలు పరిశీలిస్తే కుంభరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కుంభం మీనం అంటే బుధుడి సంచారంలో మార్పు జరిగిన మీనరాశి 2వ రాశి అవుతుంది. ఈ 2వ రాశిని ద్వితీయ స్థానం అంటారు. అంటే కుంభరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలోకి బుధుడు ప్రవేశించాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 2వ రాశిలో బుధుడు ఉంటే అటువంటి బుధుడు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు, అద్భుతమైన యోగాన్ని కలిగింపజేస్తాడని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి బుధుడు 2వ స్థానంలోకి మీనంలోకి వచ్చాడు. కాబట్టి ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 29వ తేదీ అర్ధరాత్రి వరకు విశేషమైన శుభ ఫలితాలను కుంభరాశి వాళ్లకు కలిగింపజేస్తాడు. ఎటువంటి శుభ ఫలితాలు కుంభరాశి వాళ్ళు పొందుతారు? ఆ శుభ ఫలితాలు రెట్టింపు కావాలంటే కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాలు పరిశీలిస్తే 2వ స్థానంలో ఉన్న బుధుడు కుంభరాశి వాళ్ళకి అద్భుతమైన కార్యసిద్ధిని కలిగింపజేస్తాడు. అంటే కుంభరాశి వాళ్ళు ఏదైనా ఒక పని ప్రారంభిస్తే ఆటంకాలు లేకుండా ఆ పని చాలా సులభంగా దిగ్విజయంగా పూర్తయ్యేలాగా చేస్తాడు. అలాగే మంచి పట్టుదల కలిగేలాగా చేస్తాడు. అసలు ఎవ్వరూ సాధించలేని విషయాలుంటే వాటిలో కూడా పట్టుదలతో కుంభరాశి వాళ్ళు అద్భుతమైన విజయాలు నమోదు చేయగలుగుతారు. కష్టసాధ్యమైనటువంటి పనుల్లో పట్టుదలతో విజయాన్ని 2వ స్థానంలో ఉన్న బుధుడు కుంభరాశి వాళ్ళ కలిగింపజేస్తాడు. అలాగే ఏ పనైనా సరే ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ ప్రకారం చేసేలాగా, ఆ ప్లాన్ని ఎస్టాబ్లిష్ చేయటం వల్ల అద్భుతమైన సక్సెస్ సాధించేలాగా కూడా బుధుడు అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. అదేవిధంగా సత్సంగత్యం ఏర్పడేలాగా చేస్తాడు. మంచి మంచి స్నేహితులు పరిచయం అవుతారు. ఆ స్నేహితుల యొక్క సహాయ సహకారాల వల్ల చాలా అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. మంచి మార్గంలో వెళ్ళగలుగుతారు. కాబట్టి సజ్జన సాంగత్యం, మంచి వాళ్ళతో స్నేహం అయ్యేలాగా కుంభరాశి వాళ్ళకి 2వ స్థానంలో బుధుడు అద్భుతమైన శుభ ఫలితం ఇస్తాడు. అంతేకాకుండా మంచి నడవడిక వచ్చేలాగా చేస్తాడు. సత్కార్యాలు, మంచి శుభ కార్యక్రమాలు, మంచి పనుల్లో పాల్గొనేలాగా చేస్తాడు. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనలు ఇలాంటివి చేసేలాగా చేస్తాడు. లేదా దేవాలయానికి విరాళాలు ఇవ్వటం, పేదవాళ్ళకు అన్నదానం చేయటం, ఇలా సత్కర్మలు చేసేలాగా 2వ స్థానంలో బుధుడు కుంభరాశి వాళ్ళకి తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. అంతేకాకుండా ప్రతి పనిలో విజయం, అలాగే కార్యానుకూలత ఉంటుంది. సుఖ సంతోషాలు మెండుగా ఉంటాయి. అసలు దుఃఖం అనేది లేకుండా ఎప్పుడు సుఖ సంతోషాలతో, భోగ భాగ్యాలతో ఆనందంగా ఉండేలాగా కుంభరాశి వాళ్ళకి బుధుడు తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. మంచి విందు భోజనం లభిస్తుంది. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైన భోజనాన్ని తరచుగా స్వీకరించే యోగం కూడా కుంభరాశి వాళ్ళకు ఉంటుంది. అలాగే వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆహ్లాదభరితంగా కుంభరాశి వాళ్ళు కాలాన్ని గడుపుతూ ఉంటారు. అదేవిధంగా ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇంతకు ముందు ఏవైనా అనారోగ్య సమస్యలు కుంభరాశి వాళ్ళకు ఉన్నా సరే, ఎప్పుడైతే బుధుడి మీన సంక్రమణం జరిగిందో, బుధుడు మీనరాశిలోకి ప్రవేశించాడో, 2వ స్థానంలోకి వచ్చాడో, అప్పటి నుంచి కుంభరాశి వాళ్ళ ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పెద్ద పెద్ద అనారోగ్యాలు ఏం కనిపించవు. అంతేకాకుండా ఏ కార్యక్రమంలో అయినా ఎవ్వరితో వ్యతిరేకత ఉండదు. అందరినీ కలుపుకుపోయేలాగా, అందరూ మిత్రులుగా మారేలాగా బుధుడి మీన సంక్రమణంలో బుధుడు తన అనుగ్రహాన్ని
కుంభరాశి వాళ్ళకు కలిగింపజేస్తాడు. బంధుమిత్రులలో విశేషమైన గౌరవ మర్యాదలు సంపాదించుకునేలాగా చేస్తాడు. బంధువులు గాని మిత్రులు గాని విపరీతమైన గౌరవాన్ని కుంభరాశి వాళ్ళకి కలిగింపజేస్తాడు. అంటే కుంభరాశి వాళ్ళకి బుధుడి మీన సంక్రమణం 2వ స్థానంలో ఏర్పడటం వల్ల బ్రహ్మాండమైనటువంటి కార్యసిద్ధి, ధనలాభము, బంధువులు మిత్రులు సహకరించటం, పేరు ప్రతిష్టలు నిలకడగా ఇవన్నీ పొందటం, ఆరోగ్యం బాగుండటం, విందు వినోదాలతో సుఖ సంతోషాలతో కాలాన్ని గడపటం, బ్రహ్మాండమైన భోజనాన్ని స్వీకరించడం, ఈ అద్భుతమైన ప్రయోజనాలన్నీ ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 29వ తేదీ అర్ధరాత్రి వరకు బుధుడు కుంభరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో ఉండి కలిగింపజేస్తాడు. ఈ శుభ ఫలితాలు రెట్టింపు కావాలంటే బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు కుంభరాశి వాళ్ళు చేసుకోవాలి. బుధుడి మీన సంక్రమణం వల్ల వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా, అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవాలన్నా బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాలు ఎప్పుడు చేసుకోవాలంటే బుధుడు మీనరాశిలో ఉన్నంత కాలం బుధవారాలు చేసుకోవాలి. అంటే ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 29వ తేదీ అర్ధరాత్రి వరకు ఈ మధ్యలో వచ్చే బుధవారాలు బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవాలి. అప్పుడు అనుకూల ఫలితాలు రెట్టింపు అవుతాయి, వ్యతిరేక ఫలితాలు పూర్తిగా తగ్గిపోతాయి. బుధుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాల్లో మొట్టమొదటి పరిహారం స్నానం. అంటే ఈ సమయంలో వచ్చే బుధవారాలు మీరు స్నానం చేసే నీళ్లలో కొన్ని గరిక పూసలు కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చెయ్యండి. అలా చేస్తే బుధుడి బలం పెరుగుతుంది. అలాగే మీరు స్నానం చేసేటప్పుడు ఈ సమయంలో వచ్చే బుధవారాలు బుధుడికి సంబంధించినటువంటి ప్రియంగు కళికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం అంటూ బుధుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోవటం. ఒకవేళ ధ్యాన శ్లోకం చదువుకోవటం వీలు కాకపోతే బుం బుధాయ నమః అనే సులభమైన మంత్రాన్ని స్మరించుకుంటూ బుధవారాలు స్నానం చేయటం చెయ్యాలి. కాబట్టి ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 29 మధ్యలో వచ్చే బుధవారాలు స్నానం చేసే నీళ్లలో గరికపోచలు వేసుకొని స్నానం చేయండి. బుం బుధాయ నమః అనే మంత్రం చదువుకుంటూ స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత బుధుడికి ప్రియమైన దిక్కు ఉత్తర దిక్కు కాబట్టి మీ గృహంలో హాల్లో ఉత్తర దిక్కులో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్య పిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి ఉత్తర దిక్కు వైపు వెలిగేలా దీపం పెట్టండి. దీన్ని బుధ దీపం అనే పేరుతో పిలుస్తారు. బుధుడికి ఇష్టమైన అంకె 5. బుధుడికి ఇష్టమైన దిక్కు ఉత్తర దిక్కు. అందుకే బుధుడు యోగించాలన్నా బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గాలన్నా బుధ దీపాన్ని బుధవారాలు ఈ సమయంలో వెలిగించాలి. అందుకే బుధుడికి ఇష్టమైన ఉత్తర దిక్కులో తెల్ల ఒత్తులు 5 కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి ఉత్తరం వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించండి. హాల్లో ఈ బుధ దీపం అనేది కనీసం బుధవారాలు గంట సేపు వెలిగేలాగా చూడండి. అలాగే వీలైతే బుధవారం రోజు పగలు ఉపవాసం ఉండి రాత్రికి పెసరపప్పుతో చేసినటువంటి పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. పెసరపప్పుతో చేసినటువంటి ఏ పదార్థం అయినా సరే, బియ్యము పెసరపప్పు కలిపి పొంగల్ తయారు చేస్తారు, అలాంటివైనా సరే ఏదైనా పెసరపప్పుతో చేసిన పదార్థాలు బుధవారం రాత్రిపూట ఆహారంలో స్వీకరించండి. పగలు ఉపవాసం ఉండండి. దానివల్ల కూడా బుధుడు విశేషంగా యోగిస్తాడు. అలాగే బుధవారం పూట పెసలతో చేసిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టినా కూడా బుధుడు తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. పెసలు కానీ పెసరపప్పుతో చేసిన పదార్థాలు కానీ ఎవరికైనా పంచిపెట్టండి. ఉడకబెట్టిన పెసలు పంచిపెట్టినా కూడా చాలా మంచిది. ఉడకబెట్టిన పెసలు కానీ నానబెట్టిన పెసలు కానీ గోమాతకు బుధవారం పూట ఆహారంగా తినిపించినా కూడా బుధుడి బలాన్ని పెంచుకోవచ్చు. బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. అలాగే ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 29 రాత్రి మధ్యలో వచ్చే బుధవారాలు బుధహోరలో పంతులు గారికి పెసలు దానం ఇవ్వండి. బుధవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దేవాలయ ప్రాంగణంలో పంతులు గారికి దానం ఇచ్చినా కూడా బుధుడి బలాన్ని పెంచుకోవచ్చు. అలాగే బుధుడికి ఒక అంతరిక్ష అధిదేవత అమ్మవారు ఉంది. ఆవిడ పేరు షోడశీ మహాదేవి. మీరు ఏ పరిహారాలు చేసుకోలేకపోయినా ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 29 మధ్యలో వచ్చే బుధవారాలు షోడశీ మహాదేవి స్తోత్రం వినండి. ఆ స్తోత్రం విన్నా కూడా
బుధుడు విశేషంగా యోగిస్తాడు. అలాగే తులసి కోటకు పూజ చేస్తే కూడా బుధుడు విపరీతంగా యోగిస్తాడు. ఈ సమయంలో వచ్చే బుధవారాలు ఉదయం కానీ సాయంత్రం కానీ తులసి కోట దగ్గర ఆవు నెయ్యి దీపం పెట్టండి. తులసి కోట చుట్టూ 9 ప్రదక్షిణలు చేయండి. తులసి కోట మొదట్లో తెల్లటి పుష్పాలు, గులాబీ పూలు ఉంచండి. ద్రాక్ష పండ్లు కానీ, దానిమ్మ పండు గింజలు కానీ, అరటి పండ్లు కానీ తులసి కోట దగ్గర నైవేద్యంగా పెట్టి నమస్కారం చేసుకోండి. ఓం బృందావన్యై నమః ఈ మంత్రం చదువుతూ తులసి కోటకు ప్రదక్షిణలు చేయండి. తులసి కోటకు పూజ చేసినా, తులసి కోట దగ్గర ప్రదక్షిణలు చేసినా, దీపం పెట్టినా కూడా బుధవారం పూట నవగ్రహాల్లో బుధుడు విశేషంగా యోగిస్తాడు. అలాగే బుధుడికి 2 అధిష్టాన దైవాలు ఉన్నారు. ఒకరు గణపతి, ఇంకొకరు విష్ణుమూర్తి. కాబట్టి బుధవారం పూట గణపతి ఆలయానికి వెళ్ళండి. దర్శనం చేసుకుని ఆలయంలో 5 ప్రదక్షిణలు చేయండి. ఒకవేళ దేవాలయానికి వెళ్ళలేకపోతే ఇంట్లో అయినా సరే బుధవారం గణపతిని గరిక, ఎర్ర పుష్పాలతో పూజించటం, గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం 5 ఒత్తులేసి వెలిగించటం, దాంతో పాటుగా గం గణపతే నమః అనే మంత్రం చదువుకోవటం, ఇవన్నీ చేస్తే కూడా నవగ్రహాల్లో బుధుడు అనుకూలిస్తాడు. బుధవారం సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదివినా విన్నా కూడా బుధుడు విశేషంగా యోగిస్తాడు. అలాగే బుధుడికి విష్ణుమూర్తి కూడా అధిష్టాన దైవం కాబట్టి బుధవారం పూట విష్ణు సహస్రనామం విన్నా కూడా బ్రహ్మాండంగా బుధుడు యోగిస్తాడు. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని బుధవారం వీలైనన్ని సార్లు చదివినా, విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్లి ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టినా కూడా బుధుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి బుధుడు విశేషంగా యోగిస్తాడు. కాబట్టి నవగ్రహాలలో బుధుడు మీనరాశిలోకి ప్రవేశించటం వల్ల ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 29వ తేదీ మధ్యలో వచ్చే బుధవారాలు ఈ పరిహారాల్లో ఏ పరిహారాలు చేసుకున్నా సరే బుధుడు తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. 12 రాశుల వాళ్ళు ఏ రాశులైతే బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడో ఆ వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవచ్చు. ఏ రాశులైతే బుధుడు అనుకూల ఫలితాలు ఇస్తున్నాడో ఆ అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు. బుధుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ మార్పులు మీ రాశికి ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తాయో, అనుకూల ఫలితాలు ఇస్తాయో ప్రతికూల ఫలితాలు ఇస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అనుకూల ఫలితాలు రెట్టింపు అవటానికి, ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.